నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజ అభివృద్ధి ద్వారా మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలన్న నగర పోలీస్ కమిషనర్ శంకర్ ప్రతాప్ బాగ్చి. శీతాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న జీవీఎంసీ 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ. సమాజ అభివృద్ధి ద్వారా మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని నగర పోలీస్ కమిషనర్ శంకర్ ప్రతాప్ బాగ్చి అన్నారు. గాజువాక చైతన్య జూనియర్ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా బీసీ రోడ్ టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మంత్రి రమాబాయి మెమోరియల్ పేరిట 2023-25 సంవత్సరాలకు గాను విద్యార్థినిలు ఎం లోచన వై స్వాతిలకు బంగారు వెండి పథకాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా సిపి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చదువుకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తున్నారో ఆరోగ్యం పట్ల అంతే జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముద్ద కళలపై ఆసక్తి చూపాలని కోరారు. మనం చేసే పని ద్వారా గుర్తింపు వస్తుందన్న విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం వచ్చినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని తెలిపారు. న్యాయ కళాశాల ప్రిన్సిపల్ కె సీతా మాణిక్యం, స్టీల్ సిటీ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు కె శకుంతల, కరస్పాండెంట్ జేఎస్ఆర్ఎన్ వర్మ, కార్యదర్శి మంత్రి శంకర్ నారాయణ, మానవ హక్కుల కౌన్సిల్ కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ రాధా తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. YPC 973. ఈ రోజు చెప్పాలంటే కమిషన్ రావాలంటే ఆ సమస్య కాదు. ఈరోజు విశాఖపట్నంలో ఆయనకుండా ఎంత బిజీ అంటే ఓ పక్క పొలిటీషియన్స్ వస్తుంటారు, అది చూసుకోవాలి, ఓ పక్క ఎడ్మిషన్ చూసుకోవాలి, ఓ పక్క ఈరోజు అప్పటికి విద్యా విధానం తక్కువగా ఉంది కాబట్టి పెడితే మహిళా కాలేజీ పెడితే బాగుందని చెప్పాను. వెంటనే వాళ్ళు ఆమోదించి ఆ రోజు అంటే వెంటనే గాజువాక ప్రాంతంలో ఏదో కాలేజీ పెట్టాలని చెప్పి వెంటనే ఒక ఉమెన్స్ కాలేజీ పెట్టడం జరిగింది. ఈ కాలేజీ పెట్టడం వల్ల ఈ ప్రాంతంలో చాలా మంది, ఎందుకంటే మాకైతే స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ స్కూల్స్ ఉన్నాయి, గాజువాక కాలేజీ లేదు ఆ రోజుకి. అప్పుడు చాలా మంది వచ్చి మా కాలేజీ జాయిన్ అవ్వడం, అందరి తరగతి అంటే అందరూ తల్లిదండ్రులు చుట్టుపక్కల పారిశ్రామికలు ఉన్న ఎంప్లాయీస్ అంటే చిన్న చిన్న కూలి పని చేసుకుంటూ ఉద్యోగస్తులు వీళ్ళు వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలని తక్కువ వీళ్ళకి కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈనాటికి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం కూడా మేమైతే ప్రైవేట్ కాలేజ్ అనగానే వ్యాపారం అనుకుంటారు, కానీ మేము వ్యాపారం కోసం చేయట్లేదు. మేము కేవలం సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే అందరికీ స్టాఫ్ అంతా చెప్తారు, పిల్లలు చెప్తారు. చుట్టుపక్కల కాలేజీలు చూసుకుంటే అక్కడ ఉన్న ఫీజులు అంతా మన కాలేజీ ఫీజులు అంతా చూసుకుంటే అందరికీ అర్థమవుతుంది. అందుకే ఈరోజు కూడా మాకు మరి మేము ఒక పేపర్లో ప్రకటనలో టీవీలో ప్రకటనలు రావు, కానీ మనకు వచ్చే స్టెప్ మనకు వస్తుంటారు. కారణం ఏంటంటే అందరి తరగతి పేరెంట్స్ తరగతి అభిమానం, పిల్లల తరగతి అభిమానం మనకు ఉంది కాబట్టి నడుస్తుంది కాలేజీ. మరి అలానే ఆ రోజు స్టార్ట్ చేసిన పెనాల్ గారు అవుతారు, రామారావు గారు కానీ పెద్దవాళ్ళ రమాబాయి గారు కానీ ఆ రోజు చెప్పారు కాలేజీ పెట్టినప్పుడు టాపర్స్ గోల్డ్ మెడల్ ఇస్తామని చెప్పి అన్నారు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ పిల్లలు అంటే శకుంతల మేడం కానీ శ్యామ్ ప్రసాద్ కానీ వాళ్ళ తరఫున ఇప్పటిదాకా కూడా టాపర్స్ గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ కూడా జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తారంటే మనం చేసేది మన మంచి పని అయితే మనకు అందరూ ఆదరిస్తారు. ఈ రోజు మీకు అందరికీ పిల్లలకు కూడా చెప్పవలసింది ఏంటంటే మీరు గమనిస్తున్నారో లేదో
మరి ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా రావాల్సి ఉంది మన స్థానిక. ఇటువంటి కొత్త స్కిల్స్ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. నాకు కంప్యూటర్ రాదు, కంప్యూటర్ నుండి దూరంగా ఉంటాను, ఎప్పుడు అలా ఉంటే మీకు సక్సెస్ రాదు. రేపటి ప్రపంచం ఎక్కడ చూసినా ఏఐ, ఎక్కడ చూసినా ఇంటర్నెట్, ఎక్కడ చూసినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద పట్టు సాధించాలి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. అండ్ నెంబర్ 2, కమ్యూనికేషన్ స్కిల్స్. బాగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, ఇంగ్లీష్ రాయడం, ఇంగ్లీష్ చదవడం, ఇంగ్లీష్ లో మాట్లాడడం. స్పీకింగ్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయండి. నేను మేనేజ్మెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిరోజు ఒక్కొక్క అమ్మాయిని ఈ స్టేజ్ మీదకి పిలిపించి మాట్లాడమని చెప్పాలి, ఇష్టమైన టాపిక్. అప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఫ్యూచర్లో క్యారియర్ ప్రాస్పెక్ట్స్ ఇంప్రూవ్ అవుతాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈరోజు గోల్డ్ మెడల్ గెలిచింది ఒక అమ్మాయి, తల్లిదండ్రులు కూడా పిలవడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మన ప్రపంచంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మీకు సక్సెస్ రావాలంటే తల్లిదండ్రులకు, మీ ఆచార్య గురువులకు, మీ టీచర్స్ కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు చెప్పిన మాట శ్రద్ధంగా వినాలి. ఖచ్చితంగా మీ జీవితంలో మీకు సక్సెస్ వస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు హెల్ప్ చేయండి. మానవ సేవ మాధవ సేవ గుర్తు పెట్టుకోండి. మీకు పుణ్యం, ఈ పుణ్యం లభిస్తుంది, దానివల్ల మీ జీవితంలో సక్సెస్ వస్తుందని గుర్తు పెట్టుకోండి. ఈ స్కూల్, ఈ కాలేజ్ చూసాము, చాలా క్రమశిక్షణ గల లేడీస్, గర్ల్స్ ఉన్నారండి. మీకు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ వస్తుందని నేను చూస్తున్నాను. రాబోయే రోజుల్లో వైజాగ్ జిల్లా కలెక్టర్, వైజాగ్ జిల్లా పోలీస్ కమిషనర్ ఇక్కడ నుండి మీరు ఎవరికి రావాలి అని కోరుకుంటూ, ఈ చక్కటి ప్రోగ్రాం పెట్టిన నిర్వాహకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. కష్టం లేదు. ఈ రాజ్యంలో అందరూ క్షేమంగా ఉండాలంటే మీకు ఎలా తెలుస్తుంది అందరూ క్షేమంగా ఉన్నారని? ఆయన రాస్తున్నారండి, ఒక అందమైన అమ్మాయి తల నుండి ఎక్కడ చూసినా బంగారు ఆవరణలు ధరించి మధ్యరాత్రి 12 గంటలకు నగరంలో నడిబొడ్డున నడుస్తూ వెళ్తూ ఉంటే ఎటువంటి భయం లేకుండా వెళ్ళగలిగితే, నడవగలిగితే, మొత్తం నగరం తిరిగి ఇంటికి క్షేమంగా చేరగలిగితే, అంటే బంగారు ఆభరణం ధరించి ఉన్నా కూడా ఏమి జరగలేదంటే ప్రాపర్టీ అఫెండర్స్ లేరని. అమ్మాయి నడుస్తూ ఉన్నా కూడా ఎవరు టచ్ చేయలేదు, వెంట పడలేదంటే క్రైమ్ అగేన్స్ట్ విమెన్ లేవని. ఈ 2 ముఖ్యమైన క్రైమ్స్ అప్పుడు. అండ్ మన మేడం చెప్పినట్టు రీసెంట్ గా వైజాగ్ కి సేఫెస్ట్ సిటీ ఫర్ విమెన్ భారతదేశంలో అని గుర్తింపు వచ్చింది. మన అందరికీ గర్వకారణం. క్షేమంగా ఉండాలంటే ఎలా? నేను చైతన్య జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ మేనేజ్మెంట్ కి ఒక రిక్వెస్ట్, ఒక కోరిక. అమ్మాయిలు బాగా చదువుతున్నారండి, కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారండి, బాగానే ఉన్నాయి. ఇంకొకటి మీరు యాడ్ చేయండి ప్లీజ్, మార్షల్ ఆర్ట్స్ క్లాసెస్, కెరాటే కానీ, జూడో కానీ, టైక్వాండో కానీ,
లేకపోతే బాక్సింగ్ నేర్పించండి. బాక్సింగ్ గర్ల్స్ కూడా బాక్సింగ్ నేర్చుకుంటున్నారండి. బాక్సింగ్ ఏదో ఒకటి నేర్పించండి. వారానికి ఒక క్లాస్ పెట్టండి చాలు. ఈ మార్షల్ ఆర్ట్స్ అమ్మాయిలు నేర్చుకుంటే బాగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. భవిష్యత్తులో దీనికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎలా నేను చెప్తా. నేను ఇక్కడ 1 సంవత్సరంన్నర సమయం నుండి కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్నా. తరచుగా నా దగ్గరికి మహిళలు వస్తుంటారండి. ఏడుస్తూ భర్త ఇలా టార్చర్ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, కొట్టున్నారని చెప్తున్నారండి. శీతాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కనీస జాగ్రత్తలు తీసుకోవడం వలన ఎటువంటి రోగాలు దరిచేరవని జీవీఎంసీ 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు అన్నారు. గాజువాక బీసీ రోడ్డులోని విజ్ఞాన్ హై స్కూల్ ఆధ్వర్యంలో కేర్ రెయిన్బో ఇన్వెంటెడ్ డెంటల్ ఆసుపత్రుల సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా నరసింహ పాత్రుడు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. పాఠశాల యాజమాన్యాలు పిల్లల చదువు, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ మొక్కలు పెంపకం పైన దృష్టి పెట్టాలని సూచించారు. ఆరోగ్య సమాజ స్థాపనలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మద్ది శంకర్ రెడ్డి, బైపిల్లి గాంధీ, కాకి స్వరూపారాణి, స్కూల్ డైరెక్టర్ డివి రమణి, ప్రిన్సిపల్ టీవీఎల్ సౌజన్య, హాస్పిటల్ వైద్యులు టీవీఎస్ శ్రీలేఖ్య, హనీషా, నిఖిల తదితరులు పాల్గొన్నారు. తెలియదు కదయ్యా. సరిపోతుంది. నీకు ఉందా ఒక్క నిమిషం. ఐఎంఏ కూడా మన studied here and she became a doctor back. Alka, come. Teacher. నీకు తీసి పంపించినాక వెళ్తాను. దాంట్లో బాగా వస్తాయి. సార్దూరం వెళ్ళొచ్చు కదా. తమ్ముడు చాలా సంతోషం అండి. ఈరోజు బానూజీ కాలనీలో విజ్ఞాన హై స్కూల్ గత 30 సంవత్సరాల నుంచి ప్రతి పేదవారికి కూడా మంచి విద్యను అందించాలన్న ఒక ఆలోచనతో సౌజన్య మేడం గారు స్థాపించి, డివి రమణి గారు స్థాపించి ఈరోజు ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఉండి వృత్తిపరంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బిలో మిడిల్ క్లాస్ ఈ కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించాలన్న ఒక ఆలోచనతో ఈ హై స్కూలు దానికి తోడ్పడుతూ ఉన్నది. గత 30 సంవత్సరాల నుంచి ప్రతి పేదవాడికి ఒక సర్వీస్ మోటివ్లో ఎడ్యుకేషన్ అందించి వారందరినీ అనేక దేశాల్లో ఇంజనీర్లు కానీ అన్ని విధాలుగా తయారయ్యి వారందరూ కూడా చదువుకుంట క్యారెక్టర్ మంచిదని ముఖ్యంగా
వారు నేర్పడం చాలా సంతోషకరం. ఈ స్కూల్లో చదివిన పిల్లలందరూ కూడా మనం ఏదైతే చదివి ఆ పేదరికం నుంచి ఈరోజు చదివి అనేక జిల్లాల్లో, అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో ఉద్యోగాలు చేసుకొని మళ్ళీ ఇదే స్కూల్ని మర్చిపోకుండా వచ్చి సర్వీస్ చేయాలనే ఒక ఆలోచనతో ఆ విధంగా నేర్పడం ముందుగా స్కూల్ మేనేజ్మెంట్ వారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే కాకుండా వాళ్ళ మనవరాలు పేరేం పేరు శ్రీ అలెక్య డాక్టర్గా చదివించాలని వాళ్ళ అమ్మమ్మ గారు కళ నెరవేర్చి ఆ అమ్మాయి కూడా ఈరోజు హైదరాబాదులో డాక్టర్గా సర్వీస్ చేస్తూ ఈ స్కూల్లో మళ్ళా తన మిత్రులు ఎవరైతే స్నేహితులు డాక్టర్లందరినీ తీసుకొచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి అందరికీ కూడా ఉచితంగా మెడికల్ అందించాలి, ఆరోగ్యంగా ఉంచాలనే ఆలోచనతో, మంచి ఆలోచనతో ఈరోజు చాలామందిని చూస్తూ ఉన్నాం. పేరెంట్స్ని కళలు నెరవేర్చడమే కష్టం, అది కాకుండా వాళ్ళ ఆలోచనలు కూడా మనం రింగ్లో తీసుకున్నందుకు ఆ అమ్మాయికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నా పేరు రమణి, విజ్ఞాన్ హై స్కూల్ డైరెక్టర్ నేను. అంటే ఫస్ట్ స్కూల్ పెట్టింది నేను. ఆ తర్వాత మా అమ్మాయి ఎంఎస్సి బీఈడీ చేసింది. మా అమ్మాయి ప్రిన్సిపాల్గా ఉండి నేను డైరెక్టర్గా ఉంటూ మీ ఇద్దరు లేడీస్ ఇద్దరు కూడా ఈ స్కూల్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఈ స్కూల్ పెట్టి అప్పుడే 30 years అయింది. 30 years నుంచి చాలా బ్యాచ్లు పంపించాం. అందరూ కూడా బాగా అభివృద్ధిలోకి వెళ్ళారు. చక్కగా మంచి ఫార్మ్ కనిపిస్తారు. అక్కడ ఇక్కడ చదువుకుంటూ చాలా బాగున్నారు. తర్వాత మా మనవరాలు కూడా డాక్టర్, మా స్కూల్లో చదివి డాక్టర్ అవడం నాకు గర్వకారణం. దాని మీద అప్పుడు ఈ కేర్ హాస్పిటల్ నుంచి ఉచిత మెడికల్ క్యాంప్ పెడదామని మాకు సంకల్పం కలిగింది. దాని మీద మా మనవరాలని కూడా హైదరాబాద్ నుంచి అమ్మాయిని తప్పించాను. ఇక్కడంతా చాలా మంది పేదవాళ్ళు కనుక ఏదో ఉచితంగా మనం చేస్తే ఏదో వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అనేసి అనుకున్నాను. తర్వాత మా ఈ చుట్టుపక్కల అంతా కూడా మాకు చాలా మంది పేదవాళ్ళే, రోజు కూలీ చేసుకునే లాంటి వాళ్ళే. అది వాళ్ళందరూ కూడా తక్కువ ఫీజులతోటి నేను అలాగా స్కూల్ రన్ చేస్తున్నాను. అలాగే మీ స్కూల్ పెట్టిన తర్వాత మా స్కూల్లో కూడా టీచర్స్ కూడా కోఆపరేషన్ నాకు చాలా ఉంటుంది. మా అమ్మాయి నేను ఇద్దరు లేడీస్ ఆర్గనైజ్ చేస్తాం. ఇంకా ఈ కార్యక్రమాలు కాక ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మేము అనుకుంటున్నాం. అలా మొక్కల గురించి అయితేనేమి, ఈ ప్లాస్టిక్ గురించి అయితేనేమి, పిల్లలు కూడా మేము చెప్పినట్టుగా మా స్కూల్లో పిల్లలు కూడా చాలా మేము చెప్పినట్టు ఎలా చెప్తే అలా వినే పిల్లలు కూడా వాళ్ళకి విద్యతో పాటు సోషల్ నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము కూడా నేను అనారోగ్యంతో లాస్ట్ ఇయర్ నేను మా అమ్మాయి కూడా అనారోగ్యంతో చాలా బాధపడ్డాం. అప్పుడు అనుకున్నాం మెడికల్ క్యాంప్ పెట్టాలి. కానీ ఇలా నలుగురిలో ఉండి పిల్లలకి విద్య చెప్పడంలో ఉన్న ఆనందం మరి ఇంకా దేనిలో కూడా ఉండదు. ఆ విధంగా మేము ఎలాగా స్కూల్ కూడా రన్ చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా కోఆపరేషన్, పేరెంట్స్ అయితేనేమి, టీచర్లు అయితేనేమి మాకు చాలా కోఆపరేట్ చేసి మీ విధంగా తల్లి కూతురు మీద కూడా రన్ చేస్తున్నాం. లేడీస్ ఆర్గనైజేషన్ అది ఇంకా స్కూల్ ఇంకా అభివృద్ధి పెడతామని తప్ప. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. సమాజ అభివృద్ధి ద్వారా మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలన్న నగర పోలీస్ కమిషనర్ శంకర్ బాగ్చి. శీతాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న జీవీఎంసీ 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ. ఈ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.